అంటే ఇదంతా కూడా ఒక డ్రామా లాగా కనిపిస్తుంది బయటికి చూసేవాళ్ళకి తప్ప, ఒక హత్య కేసుని తేల్చడానికి, ఇంత పెద్ద హత్య కేసుని తేల్చడానికి 6 ఇయర్స్ కావాలా? 6 ఇయర్స్ కూడా అవ్వట్లేదు. ట్రయల్ ఇచ్చి ఇంకెప్పుడు ఇది జరిగేది ఈ దేశంలో? ఇంకా సో ఇది క్లియర్‌గా ఏందంటే రాజకీయాల నేపథ్యంలోనే దీన్ని ఎవరికి వాడు ఫస్ట్ 2019లో జగన్ ఉపయోగించుకున్నాడు. చంద్రబాబు మీద 'నారాసుర రక్త చరిత్ర' అని పుస్తకం వేశాడు. చంద్రబాబు వాళ్ళే చేశారన్నాడు. అప్పుడు సునీత కూడా జగన్‌కు ఉపయోగపడింది. చంద్రబాబు జరిగిందని సునీత చెప్పింది. ఆ తర్వాత ఆ గవర్నమెంట్ వచ్చినాక జగన్‌కి, సునీతకి ఎక్కడ జరిగిందనేది పక్కన పెడితే సునీత రివర్స్ అయింది, యూటర్న్ తీసుకుంది. ఇది అవినాష్ రెడ్డి జయించాడు, జగన్ వెనుకున్నాడు, భారతిరెడ్డి జగన్ అని ఆమె మొదలుపెట్టింది. దాని తర్వాత తెలుగుదేశంలో ఉపయోగించుకున్నారు. తెలుగుదేశంలో 'జగనాసుర రక్త చరిత్ర' అని వీళ్ళు పుస్తకం వేశారు. ఇది ఎంత కామెడీ ఉంది చూడు. సో వాళ్ళు ఒక బుక్ వేస్తే వీళ్ళొక బుక్ వేయడం. సో ఇదంతా చేశారు. తెలుగుదేశం మీడియా ఇదే పనిగా మూత మొదలుపెట్టింది. సిబిఐ మీద విపరీతమైన విమర్శలు వచ్చాయి. వాళ్ళు దారుణంగా కొట్టి, హింసించి, టార్చర్ చేసి కొంతమందిని అప్రూవల్గా మార్చారు. అందులో వీడొకడు ఉన్నాడు, ఎవరు మన దస్తగిరి. యాక్చువల్గా ఈ కేసు ఫస్ట్ నెంబర్ 1 ఎర్రగంగారెడ్డి, నెంబర్ 2 సునీల్ యాదవ్, నెంబర్ 3 ఉమాశంకర్ రెడ్డి, నెంబర్ 4 దస్తగిరి, నెంబర్ 5 దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, నెంబర్ 6 గజ్జల ఉమాశంకర్ రెడ్డి, నెంబర్ 7 వైఎస్ భాస్కర్ రెడ్డి, నెంబర్ 8 అవినాష్ రెడ్డి. 8 మెంబర్స్ ఉన్నారు. ఇందులో దస్తగిరిని కోర్టే దోషిగా అంటే నిందితుడి నుంచి తీసేసి సాక్షిగా మార్చేసింది. అది కూడా ఒక విచిత్రం కామన్ పీపుల్కి. అంటే నేనే హత్య చేసినానని చెప్పిన వాడిని నాతో పాటు ఎవరు చేశారు అని చెప్పితే సరిపోతుందా? ఇప్పుడు మనిద్దరం ప్లాన్గా ఒకరిని చంపాము, అందులో నేనేం అప్రూవర్గా మారిపోతా, అప్పుడు నేను ఇంకా దోషి కాదా అనేది కామన్ పీపుల్కి వచ్చేది. మరి న్యాయస్థానాలు చెప్పాలి. సో అతన్నేమో పక్కన పెట్టేశారు. అతనే కదా అనేక సార్లు వాడు ఎవడికి ఫోన్ చేసినా కూడా బెదిరించాలని, దస్తగిరి అంటే ఎవరు మీరంటే నేను వివేకానంద రెడ్డి చెప్పిన దస్తగిరి అని మాట్లాడతాడు అతను, పంచాయతీలు చేయడం. అంత ఓపెన్గా అతను ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నాడు. ఎలా చంపాము, ఎలా కూర్చున్నాము, గొడ్డలు తెవున్నా అన్నీ చెప్తున్నాడు. అతను ఇప్పుడు సాక్షి ఎలా అయిపోయాడు సడన్గా? అతను నిందితుడుగా కాకుండా ఎలా అయిపోయాడో తెలియదు. సో ఇలాగా ఇది ఏంటంటే ఈ కేసులు అన్నీ గందరగోళాలే. ఇప్పుడు మరి తెలుగుదేశం ప్రభుత్వం అప్పట్లో పెద్ద ఎత్తున జగన్ కాపాడుతున్నాడు, జగన్ మోడీ కాపాడుతున్నాడని రాసిన వాళ్ళు ఇప్పుడు మోడీ మీ కంట్రోల్లో ఉన్నాడు, మీరే ప్రభుత్వం ఇక్కడ నిర్వహిస్తున్నారు, మరి మీరెందుకు దీన్ని ముందుకు తీసుకెళ్ళలేదు? అంటే తెలుగుదేశానికి ఇది రాజకీయంగా అవసరం, కంప్లీట్ కావడం వాళ్ళకి కూడా ఇష్టం లేదు. మోడీ అప్పుడు జగన్ కాపాడుతున్నాడు, ఇప్పుడు జగన్ చుట్టూ ఉన్న వాళ్ళని మోడీ ఇప్పుడు కూడా కాపాడుతున్నాడు. మోడీ అనుకుంటే ఎంతసేపు మోడీ కంట్రోల్లోనే కదా సిబిఐ ఉంటుంది. కాబట్టి ఈమె అప్పుడప్పుడు కోర్టులోకి వెళ్తూ ఉంటుంది, అప్పుడప్పుడు న్యూస్లో వస్తుంటాయి. ఇప్పుడు కొత్తగా సునీతారెడ్డి హైకోర్టులో పిటిషన్ వేసింది. అదేంటంటే త్వరగా ట్రయల్కి బొమ్మని, త్వరగా ట్రైబల్ బొమ్మని అడగాల్సింది ఈమె ఎవరిని? మోడీని అడగాలి, చంద్రబాబుని అడగాలి. చంద్రబాబుని అడిగి చంద్రబాబు చెప్తే మోడీ సిబిఐకి చెప్తే వెళ్తుంది. కోర్టులకి చెప్తే కోర్టు చెప్తుంది త్వరగా వెళ్ళమని, సిబిఐ ఇంకేదో కథ చెప్తుంది వాళ్ళకి, కోర్టులకి. ఇలా నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈమె ఏం చెప్పింది? సాక్షులందరూ చనిపోతున్నారు అని చెప్తుంది. దీంట్లో మొత్తం ఆమె చెప్పిన ప్రకారం 13 లక్షల ఫైల్స్ ఉన్నాయంట హార్డ్ డిస్క్లో. ఇది కూడా నాకైతే విచిత్రంగా ఉంది. 13 లక్షల ఫైల్స్ అంటే అన్ని ఫైల్స్ ఏమున్నాయో తెలియదు. మరి 13 లక్షల ఫైల్స్ ఉన్నాయంట. అందులో 13,717 ఫైల్స్ మాత్రం ఓపెన్ చేశారంట. రోజుకి 500 ఫైల్స్ ఓపెన్ చేసినా కూడా ఇది 2 ఏళ్ళు దాటుతుంది ఇంకా. కాబట్టి ఇది ఎప్పటికి అవుతుంది అనేది ఆమె పిటిషన్ వేసింది హైకోర్టులో. హైకోర్టు దాన్ని స్వీకరించింది. విచారణకి ఇంకా విచారణ జరపలేదు. ఏం జరుపుతుందో హైకోర్టు అనేది తెలియదు మరి. సో ఇవే అంటే మన దేశంలో కొన్ని కేసులని మనం పరిశీలిస్తే జగన్ మీద అక్రమాస్తుల కేసులు 11 ఏళ్ళు పైన బెయిల్లో మీద ఉన్నాడు. అదొక విచిత్రమైన కేసు. ఇంతవరకు అది తేలలేదు. అది ఎప్పుడు తేలుతుందో తెలీదు. ఇదొక విచిత్రమైన కేసు. ఓటుకు నోటు కేసు అందరూ చూసాము, టీవీల్లో వచ్చాయి. డబ్బులు ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి, మా బాస్ అంటున్నాడు. చంద్రబాబు వాయిస్ చూసాము, అది చంద్రబాబు దాన్ని కూడా తేలింది. బ్రీఫ్డ్ మీ, మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ అని. ఎంత అయినా కూడా ఆ కేసు ఇప్పటివరకు ఏమీ కాలేదు. ఇలాగా అంటే చాలా పెద్ద కేసులు ఏవి కూడా తేలని వల్ల సామాన్యులకి మన క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ మీద ఏమాత్రం అన్న నమ్మకం ఉంటుందా? ఉండే పరిస్థితి లేదు.
ఎందుకంటే అంత పెద్ద పెద్ద వాళ్ళ కేసులే సాల్వ్ కావట్లేదు. అందుకని ఏంటంటే హత్యలు పెరగడానికి కూడా కారణం హంతకులు దొరికిపోతారు. పోలీసుల్ని ఈజీగా ఇప్పుడు దొరికిపోతున్నారు. దొరికిపోయినా క్రిమినల్ జస్టిస్ సిస్టమ్‌ని మ్యానిపులేట్ చేయొచ్చు. డబ్బు, పవరు, పలుకుబడి ఉంటాయి అన్నది జనంలోకి బాగా ఎక్కిపోయింది. కొంత ఓవరాల్ వెల్త్ కూడా పెరిగింది. అంటే పోలీసు ఖర్చులు, జైల్లో ఖర్చులు ఇవన్నీ పెట్టుకోగలుగుతున్నారు జనం. సో ఎవడన్నా వేసేసి ఒక 1, 2 లాక్స్ ఖర్చు పెట్టుకుంటే చాలులే అన్న ఒక ట్రెండ్ జనాల్లోకి వెళ్ళిపోయింది. అందుకని క్రైమ్ కూడా ఏమాత్రం మనకి తగ్గట్లేదు. క్రైము మొన్న కూడా తెలంగాణలో కూడా డీజీపీ ప్రకటించిన దాంట్లో క్రైమ్ గతం కంటే పెరిగిందని చెప్తున్నారు తప్ప తగ్గిందని చెప్పట్లేదు. హత్యలు కానీ అన్నీ పెరుగుతున్నాయి. మామూలుగా మనమే చాలా హత్య కేసులు చెప్పుకుంటున్నాం అంటేనే అర్థమవుతుంది. సో ఇదంతా ఏంటంటే క్రిమినల్ జస్టిస్ ఒక పక్క కోర్టుల్ని వాళ్ళని కూడా మనం ఏమనలేం. ఎందుకంటే 5 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఒక సుప్రీంకోర్టులోనే 55,000 నుంచి 60,000 కేసులు పెండింగ్లో ఉన్నాయి. అంటే నెంబర్ ఆఫ్ కోర్టులు పెరగడం ఇవన్నీ చేయాలి. బిఎన్ఎస్ కొత్త చట్టాలు వచ్చినప్పుడు అమిత్ షా కూడా చెప్పాడు, మేము సత్వరంగా పరిష్కరించడానికి కోర్టుల సంఖ్య పెంచడం, పోలీస్ స్టేషన్ల సంఖ్య పెంచడం ఇవన్నీ చేస్తామంటున్నారు. కానీ ఆచరణలు అయితే ఇప్పటివరకు ఏం జరగలేదు. దీనివల్ల ఏమవుతుందంటే ప్రముఖ కేసులే చర్చించి మీడియా ట్రయల్స్ వేసేసి అన్నీ జరిగినా కూడా అవేమి జరగకపోతే సామాన్యులకి న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పోతుంది. దాని ప్రతిఫలమే క్రైమ్ కూడా పెరుగుతూ వెళ్తుంది. మనం మేనేజ్ చేసుకోవచ్చులే మంచి అడ్వకేట్లను పెట్టుకొని పోలీసులకి ఒకవేళ జైలుకి పంపిస్తే జైల్లో డబ్బులు ఉంటే అక్కడ జైల్లో మంచిగా జరుగుతాయి. సో ఇవన్నీ సిస్టమ్స్ని ఎలా మేనేజ్ చేయాలి, చేయగలిగిన వాళ్ళు క్రైమ్ చేసినా కూడా ఏమి జరగదు అనేది మరొకసారి వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రూవ్ అవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. చేయడానికి సిబిఐ ట్రై చేసింది కర్నూలులో, పెద్ద హడావిడి జరిగింది. అప్పుడు జగన్ పోలీసులను పెట్టి సిబిఐని ఆపేశారని తెలుగుదేశం మీడియా అంతా హంగామా చేసింది, సునీత చేసింది. మరి ఇప్పుడు వచ్చి వీళ్ళ ప్రభుత్వమే సెంట్రల్లో వెళ్దా ఉంది, స్టేట్లో వెళ్దా ఉంది. చంద్రబాబు ఒక మాట గట్టిగా మోడీకి చెప్తే నిమిషాల్లో అవినాష్ రెడ్డిని ఎత్తి లోపలేస్తారు. 8 నెలలు అయిపోయింది, ఎందుకు వేయలేదు? చంద్రబాబు గట్టిగా ఈ కేసుని డీల్ చేసి త్వరగా ట్రయల్కి తీసుకెళ్ళండి అని మోడీకి చెప్తే ఈ కేసు ఎప్పుడూ తేలిపోయేది. ఎందుకు చేయలేదు? సునీత ఎందుకు చంద్రబాబు మీద ప్రెజర్ చేయలేకపోతుంది? ఇదే షర్మిల ఎలక్షన్ ఇష్యూగా మార్చింది దీన్ని. మరి ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నారు? అంటే అందరూ దీంట్లో గేమ్ ఆడుతున్నారు. చంద్రబాబు గేమ్ ఆడుతున్నాడు, జగన్ గేమ్ ఆడుతున్నారు, సునీత, షర్మిల అందరూ గేమ్ ఆడుతున్నారు తప్ప ఎవరికి దీన్ని తేల్చాలని ఎవరికి లేదు. ఇది రాజకీయంగా ఎవరికి ఉపయోగపడితే వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. 2019 మార్చ్ 15న ఆయన చనిపోతే ఇవాళ ఎంత? నెక్స్ట్ మార్చ్ వస్తే 6 ఏళ్ళు కంప్లీట్ అయిపోతుంది. 2025 మార్చ్ 15కి 6 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. ఒక మామూలు హత్య కేసుని మనం చూస్తున్నాం, ముక్కలు ముక్కలుగా చంపేసి మొన్న గురుమూర్తి అనేవాడు కాల్చేసి ఎక్కడ ఆనవాళ్ళు మిగలకపోతే కూడా హైటెక్ ఇచ్చేసి, అది కూడా ఎవరో కాదు, సిబిఐయో ఇంకేదో కాదు, అక్కడ ఉన్న లోకల్ పోలీసులే, మీర్పేట పోలీసులే దాన్ని బ్లూరే టెక్నాలజీ అవన్నీ ఉపయోగించి దాన్ని కేసుని ఒక కొలిక్కి తీసుకొచ్చారా లేదా? ఇది క్లియర్గా ఇంకా క్లియర్గా ఉంది. దీంట్లో సిబిఐ ఇన్వాల్వ్ అయింది. ఆల్రెడీ 2 సిట్లు వైసీపీ సిట్ ఉంది, తెలుగుదేశం ప్రభుత్వం సిట్ వేసింది, వాళ్ళు తేల్చలేదు. సిబిఐ వచ్చారు. సిబిఐ కూడా ఎప్పుడు రంగంలో దిగింది? మార్చి 20, 2020లో హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సిబిఐకి అప్పగించింది. సిబిఐ రంగంలో దిగింది. అయితే కోవిడ్ వల్ల ఆగి మళ్ళీ